ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయన నామమే స్తుతింపబడిన గాక, సన్నిధింపబడిన గాక. దానికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని మహిమపరుస్తున్నాడు కాబట్టి శ్రమలన్నది సింపుల్ గా తీసుకున్నాడు. కాబట్టి శ్రమల వైపు మనం చూస్తూ ఉంటాం, లేక ఇబ్బందుల వైపు మనం చూస్తూ ఉంటాం, లేక కష్టాల వైపు మనం చూస్తూ ఉంటాం, ఒకసారి నిరాశ పడిపోతూ ఉంటాం. కానీ అటువంటి సమయంలో దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని స్తుతించే బిడ్డగానే ఉండాలంట, దేవుని పాటలు పాడే బిడ్డగా ఉండాలంట, దేవుని గణపరిచే బిడ్డగానే ఉండాలంట. అలా ఎప్పుడైతే మనం చేస్తామో అదే వాక్యంలో మరొక వాక్యం మనం చూసినట్లయితే చూడండి, 33వ వచనంలో యెహోవా దరిద్రుల మొర ఆలకించేవాడని వాక్యం సెలవిస్తాము. దీనికి స్తోత్రం కలుగును గాక. ఏంటంట, యెహోవా దరిద్రుల మొర ఆలకించేవాడు. కాబట్టి దేవుని బిడ్డలు నా ప్రార్థన ఆలకించడేమో, నేను చేస్తున్న ప్రార్థన ఆలకించడం అనుకోవద్దు. దేని బిడ్డ దైవజనరాలకి తన నోటు ద్వారా ఒక వాక్కు వచ్చేస్తుంది. ఏమొచ్చింది? మీరు